ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఎండలు బగ్గుమంటున్నాయి. చాలా చోట్ల రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంట్లో నుంచి కాలు బయటకు పెట్టాలంటే భయపడిపోతున్నారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ చల్లి కబురు చెప్పింది. తెలంగాణలో మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం క్యూములో నింబస్ మేఘాలతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ సాయంత్రం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ ఇక మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణలో ఎండలు తన ప్రభావాన్ని చూపిస్తున్న వేళ వాతావరణ శాఖ అయితే ఒక చల్లని కబురు చెప్పింది. రాబోయే ఒక 3-4 రోజుల పాటు వాతావరణం చాలా చల్లగా ఉండి వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. క్యూములో నింబస్ మేఘాల ఎఫెక్ట్ తోటి ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలోని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లా ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలతో పాటు మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సో గత 2 వాతావరణంలో ఉష్ణోగ్రతలో జరిగినటువంటి మార్పులను కనుక చూస్తే నిజంగానే వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. సో నిన్న కూడా చాలా చోట్ల కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు పడ్డాయి. నిన్న నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, సిరిసిల్ల లాంటి జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం నమోదైంది. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు కామారెడ్డిలో ఉన్నటువంటి చాలా మండలాల్లో కూడా ఉరుములు మెరుపుతో కూడినటువంటి భారీ వర్షం పడ్డది. సుమారు అరగంట పాటు ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షంతో నిన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమైపోయి రోడ్లపై కూడా వర్షం నీరు వచ్చి చేరింది. అంతేకాకుండా రాళ్లతో కూడినటువంటి వడగళ్ల వాన పడడంతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో చాలా చోట్ల కూడా కోసి అమ్మగానికి సిద్ధంగా ఉన్నటువంటి వరి ధాన్యం కూడా తడిసిపోయింది. దాంతో పాటు హైదరాబాద్ సిటీలో కూడా నిన్న ఈదురు గాళ్లు చాలా బీభత్సాన్ని సృష్టించాయి. స్పందన చాలా చోట్ల కూడా కురిసినటువంటి ఈదురుగాలు ఎఫెక్ట్ తో కూడా భారీగా వృక్షాలు కింద పడ్డాయి. విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగిపోయాయి. దాంతో పాటు నిన్న 5 జిల్లాల్లో కూడా వడగళ్ల వాన ఎఫెక్ట్ తో పాటు వడగాళ్ల తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉండి వడదెబ్బతో కూడా నిన్న 2 చనిపోవడం జరిగింది. సో 5 జిల్లాల్లోని 14 మండలాల్లో కూడా నిన్న వడగాలు చాలా వీచాయి. కామారెడ్డి, సిద్దిపేట జిల్లాలతో పాటు జోగులాంబ, గద్వాల, సంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో ఈ వడగాల ప్రభావం నిన్న ఎక్కువ ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా నిన్న ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో 44.5 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సో మిగతా జిల్లాల్లో 41.5 డిగ్రీల వరకు కూడా నిన్న ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో కూడా ఈ రోజు, రేపు, ఎల్లుండి అంటే సోమ, మంగళ, బుధవారాల్లో కూడా పలు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా చింతగాని మండలం నాగిలిగొండకు చెందినటువంటి వ్యవసాయ కూలీ షేక్ మీర్, అలానే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందినటువంటి వడ్లగూడ గ్రామానికి చెందినటువంటి వెంకట లక్ష్మణులు కూడా నిన్న వడదెబ్బతోటి కూడా 2 మరణించడం జరిగింది. సో దీంతో వడగాళ్ల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. సో ఈ రోజు సాయంత్రం రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, నాగర్ కర్నూల్, గద్వాల్, వనపర్తి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో పాటు మహబూబాబాద్ జిల్లాలో కూడా ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసే అవకాశం ఉంది. గాలులు కూడా దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. సో వాతావరణంలో ఒక రకమైనటువంటి హీట్ వేవ్స్ కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఎంతో గొప్ప వర్షాలు కనుక పడితే మాత్రం ఆ హీట్ వేవ్స్ నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. కానీ కొన్ని చోట్ల వర్షం పడడం వల్ల భూమిలో లోపటి నుంచి వస్తున్నటువంటి వేడితోటి కూడా పైనుంచి సూర్యుని ప్రతాపము, కింద నుంచి భూమి లోపల వేడితోటి కూడా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గత 2 రోజుల నుంచి అయితే సాయంత్రం సమయంలో మాత్రమే విపరీతమైనటువంటి వేడి వలగళ్ల ప్రభావం ఉంటుంది. సో దీంతో ప్రజలు కూడా
ఒక రకమైనటువంటి ఉక్కపోతను తట్టుకోలేకపోతున్నారు. ఉక్కపోతతోటి కూడా విపరీతమైనటువంటి ఇరిటేషన్ కలుగుతుంది, విపరీతమైనటువంటి చెమట వస్తుంది. ఒక రకమైనటువంటి హీట్ వలన ప్రజలు కూడా ఇరిటేషన్ కు గురవుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అంటే తీవ్రమైనటువంటి వేడి, ఉక్కపోత, చెమట రావడము, వడగాళ్ల ప్రభావంతో అసలు ప్రజలు తట్టుకోలేని సిచ్యువేషన్ లో ఉంటున్నారు. సో ఇంట్లో ఉన్న బయట రాజుపేటలు ఇప్పుడు కరీంనగర్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది? ఒకవైపు కేసీఆర్ జగిత్యాల సభకి అంత సిద్ధమైంది, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు విడుదల చేస్తున్నారు. ఈ సిచ్యువేషన్స్ లో ప్రస్తుతం అక్కడ ఆటంకం కలిగే అవకాశం ఏమన్నా ఉందా? కరీంనగర్ లో సిచ్యువేషన్ ఏంటి? మనకు జగిత్యాల జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల సభ జరుగుతుంది ఈ రోజు. సీఎం మన కేసీఆర్ సభ, దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిది మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా మరి కూడా మంత్రి కాన్స్టిట్యూషన్ ప్రస్తుతం జయశంకర్ భూపాల్పల్లి జిల్లాలో కాటారంలో మండలం నస్తూర్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంది. సో అంటే ఇవి రెండు కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలే. అయితే ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో కేసీఆర్ సభ సాయంత్రం సమయం ఉంటుంది కాబట్టి ఆ సమయానికి అంటే నిన్న మొన్న వాతావరణంలో వచ్చినటువంటి మార్పులను ఇంకా చూసుకుంటే ఆ సమయానికి కాస్త వాతావరణం చల్లబడుతుంది, విపరీతమైనటువంటి వేడి ఉక్కపోతూ ఉంటుంది. భారీ వర్షం అయితే కురివే అవకాశం లేకపోవచ్చు, కానీ అడపదడప ఒక పాటి చిరుజల్లు మాత్రం కురిసే అవకాశం ఉంది జగిత్యాల్లో. ఇక మనకు భూపాల్పల్లి జిల్లాకు వచ్చేసి ప్రస్తుతము సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జరుగుతున్నటువంటి మేడిగడ్డ బ్యారేజ్ పరిశీలించే ప్రాంతమైనా కావచ్చు, కాటార మండలంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ ప్రదేశమైనా కావచ్చు, ఆ ఏరియాలో కూడా గత 2-3 రోజుల నుంచి కూడా వాతావరణము అంటే ఈవినింగ్ టైంలో కాస్త వేడిగా ఉక్కపోతగా ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి సభ 6:30కు ఉండే అవకాశం ఉంది, అంటే ఆల్మోస్ట్ ఇక నైట్ టైం స్టార్ట్ అయ్యేటువంటి సమయం. అయితే వర్షం లేకపోయినప్పటికీ కూడా ఈదురుగాళ్ల ప్రభావం కూడా ఈసారి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది రెండు సభలకు కూడా. ఎందుకంటే ఈదురుగాళ్లు కనుక దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గీస్తే వేసినటువంటి టెంట్లు కూలిపోయే అవకాశం ఉంటుంది, వేసినటువంటి కుర్చీలు చైర్స్ ఏదైతే ఉంటాయో అవి కూడా చెల్లా చెదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈదురుగాళ్ల ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా కనిపిస్తుంది. ఒకవేళ కనుక వర్షం కనుక పడతా మాత్రం, ఎందుకంటే అటు జగిత్యాల్లో ఉన్నటువంటి సభకు కూడా అటు కేసీఆర్ వస్తున్నాడు కాబట్టి సభా ప్రాంగణము మెయిన్ స్టేజ్ ఏదైతే ఉంటుందో డయాస్, ఆ డయాస్ మాత్రము ఎంత వర్షం పడ్డా సరే, ఎంత ఈదురుగాళ్ళు వచ్చినా సరే, అది ఈదురుగాళ్లకు అక్కడ ఉన్నటువంటి టెంట్లు గాని పోకుండా భారీ వర్షం పడ్డా కూడా తడవకుండా మెయిన్ డయాస్ అయితే అక్కడ ఏర్పాటు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి వచ్చేసినటువంటి మెయిన్ డయాస్ కూడా సేమ్, ఎందుకంటే ముఖ్యమంత్రి కాబట్టి చాలా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు, చాలా గట్టిగా కూడా ఆ స్టేజ్ ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాతావరణంలో ఇలాంటి మార్పులు వస్తున్నటువంటి దృష్ట్యా సీఎం రేవంత్ రెడ్డి మెయిన్ డయాస్ ను కూడా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఎంతటి ఈదురుగాల ప్రభావం వచ్చినా సరే, ఎంతటి భారీ వర్షం పడ్డా సరే, గెస్ట్ లో ఉండేటువంటి మెయిన్ డయాస్ ఏదైతే ఉంటుందో దానికి మాత్రం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఏర్పాటు చేశారు. ఇక ముందట ఉన్నటువంటి ప్రజల కోసం కూడా కొన్ని రెయిన్ ప్రూఫ్ టెంట్లను కూడా ఏర్పాటు చేశారు. రెయిన్ ప్రూఫ్ టెంట్ల బయట ఉన్నటువంటి జనాలు మాత్రం కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉంది, కానీ హోల్డింగ్స్ కానీ ఏదైతే ఫ్లెక్సీలు అయితే పెట్టారో అవన్నీ కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. కానీ నిన్న మొన్న గత 3-4 రోజుల నుంచి చూసినటువంటి వాతావరణంలో మార్పుల దృష్ట్యా సాయంత్రానికి భారీ వర్షం ఆటంకం కలిగించకపోయినా ఈదురుగాల ఎఫెక్ట్ అయితే కొంత వరకు ఉండే అవకాశం ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాజ్పేట్.